వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లకి రాబోతున్నటువంటి నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి లేటెస్ట్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది ఎగ్జామ్స్లో కీలక పాత్రను పోషిస్తుంది కాబట్టి ఈ ఎకానమీ అనేది ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి లేటెస్ట్ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్లాసెస్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఈ క్లాసెస్ మీకు ఆన్లైన్లో కావాలి అని అనుకుంటే మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా కోర్సెస్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఆఫ్లైన్ కావాలి అని అనుకుంటే హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171 దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. నేరుగా మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అందులో స్కీమ్స్ అనేవి అత్యంత కీలకమైనటువంటివి. పథకాలు, ఈ పథకాలకి సంబంధించి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఈరోజు మహిళలు మరియు చిన్నపిల్లలకి సంబంధించినటువంటి సాధికారత పథకాలను గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్, వీరికి సంబంధించినటువంటి పథకాలు అనేవి కూడా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పథకాలలో భాగంగా మనం ముందుగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం, పథకం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. పోషణ పథకం అని అంటున్నాం. ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి ఎందుకోసం తీసుకురావడం జరిగింది, ఎవరి కోసం తీసుకొచ్చిర్రు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ పథకం అనేది ఎవరి కోసం తీసుకొచ్చారు అని అంటే మహిళలకి సంబంధించి గర్భవతులు, ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే బాలింతలు, లాక్టేటింగ్ ఉమెన్, వీరితో పాటు చిన్న పిల్లలు. ఈ ముగ్గురి కోసం తీసుకొచ్చినదే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ స్కీమ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగింది. 1 గర్భవతులు, 2 బాలింతలు, 3 చిన్నపిల్లలు. వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంని ప్రారంభించింది. మరి వీరికి ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా ఐడెంటిఫై చేసి ఏ సమస్యలను అధిగమించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు అని అంటే ప్రధానంగా 4 సమస్యలను గుర్తించడం జరిగింది వీరికి సంబంధించి. ఏంటి 4 సమస్యలు అని అంటే, 1 పోషకాహార లోపం. ఏమంటున్నాం, పోషకాహార లోపం అని చెప్పేసి అంటా ఉన్నాం. 2వది ఏమంటున్నాము అని అంటే రక్తహీనత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం, రక్తహీనత అంటున్నాం. 3వది ఏమంటున్నాము అని అంటే 3వది ఎదుగుదల లోపం. 4వది వచ్చి ఏంటి అని అంటే మాత మరియు శిశు మరణాలను తగ్గించడం. ఈ 3ంటిని అధిగమించడం ద్వారా మాతా మరియు శిశు మరణాలను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంను అమలు చేసేందుకు, ఈ పథకాన్ని తీసుకువచ్చేందుకు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఎప్పుడు ఉత్తర్వులను ఇచ్చింది ఈ పథకం కోసము అని అంటే 27 జూన్ 2020వ సంవత్సరంలో ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంకి ఉత్తర్వులు, ఆర్డర్స్ అనేవి వచ్చాయి. ఆర్డర్స్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 27 జూన్ 2020న రావడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి గారు
ఎప్పుడు ప్రారంభించారు అని అంటే ఈ పథకాన్ని సెప్టెంబర్ 7న 2020వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు అని అంటున్నాం? 2020వ సంవత్సరంలో సెప్టెంబర్ 7న ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది 2 రకాలుగా అమలవుతుందండి. సో రేపు ఎగ్జామ్లో అడుగుతారు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఎన్ని రకాలుగా అమలు చేస్తూ ఉన్నారు, ఈ పథకం ఎన్ని రకాలు అని చెప్పేసి అడుగుతారు. ఎన్ని విభాగాలలో అమలవుతుంది అని అంటే 2 రకాలుగా అమలవుతుందండి. సో ఒకటి ఏమంటున్నాము అని అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని అంటున్నాం. ఒకటి ఏమంటున్నాం? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని అంటున్నాం. మరి రెండోది ఏమంటున్నాము అని అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో ఇలా 2 రకాలుగా ఈ పథకం అనేది అమలవుతూ ఉంది. ఎన్ని రకాలుగా ఈ పథకం అమలవుతూ ఉంది? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకము అని అంటే 2 రకాలుగా అమలవుతూ ఉంది. సో ఇలా 2 రకాలుగా అమలవుతున్నటువంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇందులో ఒక రకం వచ్చి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని అంటున్నాం, మరొకటి వచ్చి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సార్ మరి ఈ 2 రకాలకి సంబంధించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఎక్కడ అమలవుతుంది, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఎక్కడ అమలవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మనం 1వ పథకంగా 1వ రకంగా చెప్తున్నటువంటిది మైదాన ప్రాంతాలలో. ఎక్కడ అంటే సింపుల్గా చెప్పాలనంటే అభివృద్ధి చెందినటువంటి కొంత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది అమలవుతూ ఉంది. ఇక ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో అమలవుతున్నదే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏజెన్సీకి సంబంధించి ఏవైతే ఇంటిగ్రేటెడ్ ఐటీడీఏస్ ఉన్నాయో ఐటీడీఏలు, సో ఈ ఐటీడీఏలకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాస్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 7 ఐటీడీఏలకి సంబంధించి 77 మండలాలను, ఎన్ని మండలాలను అని అంటున్నాం? 77 మండలాలను ఇగో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్లస్ పథకం కోసం గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలలో అమలవుతుందని అంటే 7 ఐటీడీఏ ప్రాంతాలలో అమలవుతుంది. 77 మండలాల్లోనూ ఈ పథకం అనేది అమలు కావడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో మరి ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఏమో ఇక రాష్ట్రంలో ఈ గిరిజన ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు కాకుండా ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది అమలవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎవరిని అప్రోచ్ అయింది, ఎవరి దగ్గర నుంచి గైడ్లైన్స్ తీసుకున్నది అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి గైడ్లైన్స్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేసేందుకు గైడ్లైన్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటున్నాం? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఒకటి ఉంది. సో ఈ న్యూట్రిషన్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ నుంచి కొన్ని గైడ్లైన్స్ని పొంది ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంను ప్రారంభించడం జరిగింది. మరి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎక్కడ ఉన్నది అని అంటే హైదరాబాద్లో ఉంది. ఎక్కడ ఉంది అని అంటున్నాం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నది. ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1958లో స్థాపించబడడం జరిగింది. మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది గర్భావతులు, బాలింతలు, చిన్నపిల్లల కోసం వచ్చింది అని చెప్పేసి మాట్లాడినాం. మరి వీరికి సంబంధించి ఎంతమంది రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పేసి అంటే 30,16,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి సంబంధించిన లబ్ధిదారులు ఎంత? 30,16,000
16,000 మంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ 30,16,000 మంది ఏ విధంగా లబ్ధి పొందుతూ ఉన్నారు అని అంటే అంగన్వాడీ సెంటర్స్ ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. మరి ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి సంబంధించి అని అంటే మొత్తం 55,607 అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ సేవలను ఈ పథకంను అందించడం జరుగుతూ ఉంది. ఈ పథకం 55,607 అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మొత్తం 30,16,000 మంది లబ్ధిదారులకి అమలు చేయబడుతున్నటువంటి పథకం 2 రకాలుగా అమలవుతుంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో మరి ఇలా అమలవుతున్నటువంటి ఈ పథకానికి గైడ్లైన్స్ అనేవి కూడా ఎవరిని అప్రోచ్ అయి తీసుకున్నారు అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ని అప్రోచ్ అయి తీసుకున్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా అమలవుతున్నటువంటి ఈ పథకంలో ఏమేమి అందజేస్తూ ఉన్నారు అని అంటే ఈ రక్తహీనతను అధిగమించేందుకు, పోషకాహార లోపాన్ని సవరించేందుకు, ఎదుగుదల లోపాన్ని అంతమొందించేందుకు కోసం ఏవైతే న్యూట్రియంట్స్కి సంబంధించినటువంటి ఫుడ్స్ ఉన్నాయో వాటిని అందించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతూ ఉంది. మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి సంబంధించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం పోషణ ప్లస్కి సంబంధించి ఏమేమి అందిస్తున్నారు అనేది కూడా చూద్దాం. ఎవరెవరికి ఏ వయసు వారికి పిల్లలకి సంబంధించి అనేది కూడా చూద్దాం. ఇక ఈ పథకంలో భాగంగా గర్భావతులు బాలింతలకి సంబంధించి పథకం అమలవుతుంది అన్నాం కదా. చిన్నపిల్లలకి సంబంధించి ఏ వయసు వారికి ఈ పథకం అమలవుతూ ఉంది అని అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు. సో 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు సంబంధించినటువంటి పిల్లలను మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. చిన్నపిల్లలకి సంబంధించి 6 నెలల నుంచి 36 నెలల వరకు ఉన్నటువంటి పిల్లలకు, అంటే 6 నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు ఒక రకమైనటువంటి ఫుడ్స్ ఇచ్చి పోషకాహారాన్ని పెంచుతూ ఉన్నారు. అలాగే 36 నెలల నుంచి 72 నెలల వరకు, అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లలకి కూడా ఒక రకమైనటువంటి ఫుడ్ని ఇచ్చి పోషకాహారాన్ని అంతమొందించి వారి ఎదుగుదలకి కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏ పథకంలో భాగంగా జరుగుతూ ఉన్నాయి అని అంటున్నాం? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటినన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉంది అని అంటున్నాం. మరి ఈ పథకంలో భాగంగా బాలింతలకి గర్భావతులకి ఇచ్చేటువంటి ఫుడ్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నాం? ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి సంబంధించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా పోషణ పథకం, ఈ పథకానికి సంబంధించి మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాము అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలాగే బాలింతలు అని చెప్పేసి అంటూ ఉన్నాం. బాలింతలు. సో వీరికి సంబంధించి పథకం ఎన్ని రకాలుగా అమలవుతుంది అన్నాం? 2 రకాలుగా అమలవుతుంది. ఇదేమో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, ఇక ఇటు సైడ్ ఏమో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా మరి వీరికి ఏమేం ఫుడ్స్ని అందజేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో రాగి పిండిని అందజేస్తూ ఉన్నారు. సో అలాగే దీంతో పాటు ఏమందజేస్తూ ఉన్నారు అని అంటే బెల్లం అనేది ఇస్తూ ఉన్నారండి. సో ఇక్కడ బెల్లం ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే 250 గ్రాములను అందించడం జరుగుతూ ఉంది. ఎంత అందిస్తూ ఉన్నారు? 250 గ్రాములను అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎంత అందించడం జరుగుతూ ఉంది అని అంటే 500 గ్రాముల బెల్లం అనేది అందించడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ దీని తర్వాత వేరుశనగ పిండి అనేది ఎంత అందజేస్తూ ఉన్నారు అని అంటే వేరుశనగ చిక్కీ ఎంత అందజేస్తూ ఉన్నారు అని అంటే 1
ఇక్కడ 250 గ్రాములకి సంబంధించి అందజేయడం జరుగుతూ ఉంది. ఇదేమో మైదాన ప్రాంతంలో. మరి గిరిజన ప్రాంతంలో ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే 500 గ్రాములు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే ఎండు ఖర్జూర ఉందో ఈ ఎండు ఖర్జూరకి సంబంధించి ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే ఇక్కడైతే 250 గ్రాములు ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నాం? ఎండు ఖర్జూర ఇక్కడ ఎంత ఇస్తూ ఉన్నారు? 250 గ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదే ఎండు ఖర్జూర ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే 500 గ్రాములను అందజేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ సజ్జ జొన్నపిండి అయితే ఇక్కడ 1 కేజీ ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నాం? సజ్జ జొన్నపిండి 1 కేజీ అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడైతే 500 గ్రాములనే అందిస్తూ ఉన్నారు అని అంటున్నాం. సో గిరిజన ప్రాంతాలలో. సో ఇలా బాలింతలకి సంబంధించి గర్భావతులకి సంబంధించి పోషకాహారాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో మైదాన ప్రాంతాలలో అయితే ఇలా అందిస్తూ ఉన్నారు, గిరిజన ప్రాంతాలలో అయితే ఇలా అందించడం జరుగుతూ ఉంది లాక్టేటింగ్ ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో నెక్స్ట్ ఇక చిన్నపిల్లలకి సంబంధించి ఎవరైతే 6 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో సో వీరిని ఇక్కడ ఏమని తీసుకుంటున్నారు అని అంటే 6 నెలల నుంచి 36 నెలల పిల్లలు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో వీరికి సంబంధించి కూడా ఏమేమి అందజేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా ఎలాంటి పోషకాహారాన్ని అందిస్తున్నారు అనేది మనం మాట్లాడితే క్లియర్గా ఉంటుంది. పథకం ఎన్ని రకాలు? 2 రకాలు. సో ఇందులో ఫస్ట్ ఏంటి అని అంటే బాలామృతం అయితే ఇక్కడ 2 కేజీలు ఇస్తూ ఉన్నారు. ఎవరికి అని అంటున్నాం? 6 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకి, 6 నెలల నుంచి 36 నెలలు ఉన్నటువంటి పిల్లలకి బాలామృతం అనేది అందజేస్తూ ఉన్నారు. ఈ బాలామృతం ఎంత అందజేస్తూ ఉన్నారు అని అంటే ఇక్కడ 2 కేజీలను అందించడం జరుగుతూ ఉంది. ఎంత అందిస్తూ ఉన్నారు? 2 కేజీలను అందిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా బాలామృతం ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే 2 కేజెసే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత అని అంటున్నాం? 2 కేజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఎగ్స్ ఏవైతే కోడిగుడ్లు ఉంటాయో ఇక్కడైతే 25 ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నాం? ఎగ్స్ ఎన్ని ఇస్తూ ఉన్నారు అని అంటే 25 ఎగ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది మంత్లీ. ఇక్కడైతే ఎన్ని ఎగ్స్ని ఇస్తూ ఉన్నారు అని అంటే 30 ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్రైబల్ పిల్లల కోసం 30 ఎగ్స్ని ఇస్తూ ఉన్నారు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి పిల్లలకి. ఇక నెక్స్ట్ పాలు అయితే ఇక్కడ అంటే మిల్క్ ఏవైతే ఉంటాయో ఈ మిల్క్ ఇక్కడ ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే 2.5 లీటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడైతే మిల్క్ పాలు ఎన్ని ఇస్తూ ఉన్నారు అంటే 6 లీటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది గిరిజన ప్రాంతాల పిల్లలకు. ఎందుకు ఇంత మొత్తంలో ఇస్తూ ఉన్నారు అని అంటే మైదాన ప్రాంత పిల్లలతో పోల్చినప్పుడు గిరిజన ప్రాంతాల పిల్లలు ఇంకా పోషకాహార లోపంతో ఎక్కువగా బాధపడుతున్నారు కాబట్టి ఎక్కువగా అందించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా బెనిఫిషియర్స్ అనేవాళ్ళు చిన్నపిల్లలు 6 నెలల నుంచి 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇక నెక్స్ట్ వీరి తర్వాత ఎవరైతే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. వీరికి సంబంధించి ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అని అంటున్నాం. 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్కి సంబంధించినటువంటి పిల్లలకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్లో ఏమందిస్తున్నారు అనేది మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ పిల్లల కోసం ఉడికించినటువంటి వేరుశనగ గింజల్ని ఇస్తూ ఉన్నారు. ఎవరి కోసం ఇస్తూ ఉన్నారు అని అంటున్నాం? ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో ఫస్ట్ మైదాన ప్రాంత పిల్లలకి వేరుశనగలు ఉడికించి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి ప్రతిరోజు 20 గ్రాములు అందజేస్తారండి. ఏమంటున్నాం? శనగలు ఉడికించిన శనగలు ఎన్ని గ్రాములు ఇస్తూ ఉన్నారు? 20 గ్రాములను అందించడం జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్లో గిరిజన ప్రాంతాల పిల్లలకి ఏమందజేస్తూ ఉన్నారు అని అంటే
బాలామృతం అందజేస్తూ ఉన్నారు, లడ్డు లేదా కేక్ రూపంలో ఇస్తూ ఉన్నారు. దీని వర్త్ వచ్చి ఎన్ని గ్రాములు ఉంటుంది అని అంటే 50 గ్రాములు ఉంటుంది. కేక్ లేదా లడ్డు ఇస్తారు, దీని వర్త్ వచ్చి 50 గ్రాములు, వెయిట్ వచ్చి 50 గ్రాముల వెయిట్ తోటి ఈ గిరిజన ప్రాంతాల పిల్లలకి అందజేయడం జరుగుతూ ఉంది 3 నుంచి 6 సంవత్సరాలకి సంబంధించినటువంటి వారికి. ఇక నెక్స్ట్, ప్రతిరోజు ఒక కోడిగుడ్డు ఎగ్గుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ప్రతిరోజు ఒక ఎగ్గుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే ఎగ్. ఇక్కడ కూడా సేమ్ ఎవ్రీడే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే ఎగ్ అనేది అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ 100 మిల్లీలీటర్లకి సంబంధించినటువంటి మిల్క్ని అందజేయడం జరుగుతూ ఉంది మైదాన ప్రాంత పిల్లలకి సంబంధించి. మరి ఇదే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లలకి 200 మిల్లీలీటర్ల పాలను ప్రతిరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ పథకానికి సంబంధించి గిరిజన ప్రాంతాలలో అలాగే మైదాన ప్రాంతాలలో అమలవుతున్నటువంటి ఈ పథకం అనేది మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్గా చూడాలి. మరి ఈ మైదాన ప్రాంతంలో మనకు బాలింతలు అలాగే గర్భావతులకి సంబంధించి మరి చేస్తున్నటువంటి వ్యయం ఎంత ఉంది అని అంటే నెలకు 1100 రూపాయల వ్యయం అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా ఎంత ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. గిరిజన ప్రాంతాలలో అమలవుతున్న పథకం ఏంది? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేటువంటి పథకం అనేది ఇక్కడ అమలవుతుంది అని అన్నాం. మరి ఈ పథకంలో భాగంగా లాక్టేటింగ్ ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రభుత్వం ప్రతి నెల చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అని అంటే 1500 రూపాయలు అని అంటున్నాం. ఎంత అని అంటున్నాం? 1500 రూపాయలు. ఎవరెవరికి? ప్రెగ్నెంట్ ఉమెన్కి అలాగే లాక్టేటింగ్ ఉమెన్కి ప్రభుత్వం ప్రతి నెల చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అని అంటున్నాం? 1100 రూపాయలు. మరి అలాగే 6 months నుంచి 3 years మధ్యన ఉన్నటువంటి పిల్లలకి ప్రతి నెల ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అని అంటే ఎవ్రీ మంత్ వచ్చేసరికి 620 రూపాయలు. ఇక దీంతో పాటు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల కోసం ప్రభుత్వం ప్రతి నెల చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అని అంటే 553 రూపాయలు అని అంటున్నాం. ఇది 3 years నుంచి 6 yearsకి సంబంధించి ఎవ్రీ మంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు మనం ఎంత అని అంటున్నాం? 553 రూపాయలు. వారి పోషణకి సంబంధించి, వారి ఆహారానికి సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. సో ఇక నెక్స్ట్, ఇదే పథకంలో భాగంగా మనం ఇది ఎవరి కోసం అని అన్నాం? ప్లస్ పథకంలో. ఇక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేటువంటి ఒక పథకం ఉంది కదా, ఇది మైదాన ప్రాంతంలో అమలవుతుంది అని అన్నాం కదా. జనరల్ డిస్ట్రిక్ట్స్లలో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో అమలవుతున్నటువంటి పథకం కూడా పథకానికి సంబంధించి మరి ఇదే ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్కి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అని అంటే ప్రతి నెల 850 రూపాయలు. సో వీరికి సంబంధించి ఎక్కడ అని అంటున్నాం? మైదాన ప్రాంతంలో అవుతున్నటువంటి ఖర్చు, అంటే జనరల్ డిస్ట్రిక్ట్స్లలో చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అని అంటే 820 రూపాయలు అని అంటున్నాం. మరి ఇదే 6 months నుంచి 3 years ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి పిల్లల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత ఉంది అని అంటే 412 రూపాయలు ఉంది. ఎంత అని అంటున్నాం? 412 రూపాయలు ఉంది. మరి ఇదే ఈ 3 years నుంచి 6 yearsకి సంబంధించినటువంటి పిల్లలు మైదాన ప్రాంతంలో ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వీరి కోసం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అనంటే 350 రూపాయలు. సో ఇలా ఒక్కొక్కరికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు మైదాన ప్రాంతంలో అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అలా ఉంటే ప్లస్ గిరిజన ప్రాంతాలలో ఖర్చు అనేది ఇలా ఉంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో గిరిజన ప్రాంతాలలో ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి 1100, 6 months to 3 yearsకి సంబంధించినటువంటి వారికి 620, అలాగే 3 years నుంచి 6 yearsకి సంబంధించినటువంటి వారికి 553. ఇది ప్రతి నెల ఈ పథకంలో భాగంగా
ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ పథకానికి సంబంధించి ఎవరైతే గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఈ పథకాలకి సంబంధించి బెనిఫిషరీస్ ఉన్నారో, అర్హులు ఉన్నారో వారిని ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. వారిని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి వారిలో ఎవరున్నారు అని అంటున్నాం, గ్రామ అలాగే వార్డ్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో వీరు ఏం చేస్తున్నారు అని అంటే మొదటి 1000 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలని రూపొందించాలి, అవగాహన కల్పించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి కూడా ఈ పథకాన్ని క్లోజ్గా వాచ్ చేయడం జరుగుతూ ఉంది, పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. మహిళా సంరక్షణ కార్యదర్శి. సో ఈ మహిళా సంరక్షణ కార్యదర్శి ఈ పథకాన్ని అమలు చేసేందుకు అంగన్వాడీ సెంటర్స్కి సంబంధించి, అలాగే ఆశా వర్కర్లకి సంబంధించి, ఏఎన్ఎంలకి సంబంధించి వీరిని కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరెవరిని? ఏఎన్ఎంస్, అలాగే ఆశా వర్కర్స్, వీరితో పాటు అంగన్వాడీ సెంటర్స్. సో వీరందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పథకానికి సంబంధించి 2021-22లో బడ్జెట్ని ఎంత కేటాయించడం జరిగింది అని అంటే 1500 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఇది గిరిజన ప్రాంతాలకు ఇందులో ఎంత కేటాయించారు అంటే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్లస్ కోసం ఎంత కేటాయించారు అని అంటే 250 కోట్లను కేటాయించారు. రిమైనింగ్ అంతా కూడా మైదాన ప్రాంతాలలో అమలవుతున్నటువంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఎంత కేటాయించారు అని అంటే 1250 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో 2021-22కి సంబంధించినటువంటి బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కోసం కేటాయించింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 7 సెప్టెంబర్ 2020న ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులు ఫస్ట్ ఎప్పుడు వచ్చినాయి అని అంటే 27 జూన్ 2020న ఈ పథకం 2 రకాలుగా అమలవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైదాన ప్రాంతాలకు ఒకలాగా, గిరిజన ప్రాంతాలకి మరొక పేరుతో అమలవుతుంది అని గుర్తుంచుకోవాలి. సో బడ్జెట్ అంశాలు ఇంపార్టెంట్, వాళ్ళకి ప్రతి నెల ఖర్చు చేస్తున్నటువంటి అంశాలు ఇంపార్టెంట్, వారికి అందిస్తున్నటువంటి ఫుడ్ ఇంపార్టెంట్. సో ఇలా ఈ పథకం అనేది బాలింతలకి సంబంధించి, లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్నపిల్లలకి సంబంధించి పోషకాహార లోపాన్ని సవరించేందుకు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు, ఎదుగుదల లోపాలను అధిగమించేందుకు, రక్తహీనతను పూర్తిగా అరికట్టేందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకంగా మనం గుర్తుంచుకుంటే ఇక్కడ నుంచి ఏదైనా బిట్ వస్తే మనకి ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇలా ఈ పథకాన్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.